హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వీళ్ళతో కొలాబ్ అయ్యి ఒక 1000 కోట్ల బడ్జెట్తో మనకు కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు. ఆ స్కీమ్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే అదితి, ADEETIE. దీని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అసిస్టెన్స్ ఇన్ deploying energy efficient technologies in industries and establishments. That is the full form of Aditi. Assistance in deploying energy efficient technologies in industries and establishments. That is the full form of Aditi. ఆ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ బాడీ వచ్చేసి లాంచ్ చేసింది. ఏ మినిస్ట్రీ అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీ ఏది అని అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, BEE. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎవరు లాంచ్ చేశారు రీసెంట్గా అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ అయినటువంటి మనోహర్ లాల్ ఖత్తర్ గారు దీన్ని లాంచ్ చేశారు. ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్స్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే ఫినాన్షియల్ ఇయర్ 2025 నుంచి 2028, ఈ 4 సంవత్సరాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అసలు ఈ స్కీమ్ వచ్చేసి దేనికోసం అండి, ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎనర్జీ ఎఫిషియన్సీని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్, టెక్నాలజికల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందజేస్తుంది. దానితో పాటు ఇది మాత్రమే కాదు, వాళ్ళు ఏదన్నా లోన్ తీసుకున్నారు అని అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్కి ఆ ఇంట్రెస్ట్ రేట్ మీద 5% సబ్సిడీ ఇస్తుంది. మీడియం ఎంటర్ప్రైజెస్కి అయితే 3% సబ్సిడీ ఇస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎంత పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తుంది అని అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్కి అయితే 5% ఆ సబ్సిడీ ఇంటర్వెన్షన్ ఇస్తుంది. అదేవిధంగా మీడియం ఎంటర్ప్రైజెస్కి అయితే 3% మాత్రమే ఇస్తుంది. ఏ ఇయర్స్కి గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా దాని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఏ సెక్టర్ వాళ్ళకి మేజర్గా ఎనర్జీ ఎఫిషియన్సీని మెయింటైన్ చేయడానికి అంటే మనం రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ని యూజ్ చేయడం కోసం అని చెప్పేసి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాటిల్లో రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ని యూజ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ వాట్ అంటే మన భారతదేశం నెట్ జీరో ఎమిషన్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక సంవత్సరం టార్గెట్గా పెట్టుకుంది. ఆ సంవత్సరం వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ 2070. దాంట్లో భాగంగానే అండ్ దానితో పాటు వికసిత్ భారత్ అని చెప్పేసి 2047 టార్గెట్గా పెట్టుకుంది. ఆ వికసిత్ భారత్ 2047 టార్గెట్ ఎందుకు పెట్టుకుంది, వై ఓన్లీ 2047 తెలిసినట్లయితే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.